ఏంటబ్బా ఈ రోజు గుళ్ళన్నీ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ తో నిండిపోయినాయంట. అదే ఎల్ఎస్జీ ఓడిపోవాలి కదా, అందుకే పోయింటారు. ఏమోలే, వాళ్ళ ప్రార్థనలు గట్టిగా ఉన్నట్టున్నాయి. అనుకున్నట్టే ఎల్ఎస్జీ ఓడిపోయింది. వీళ్ళ బొంగులో కోరిక పక్కన పెడితే ఎల్ఎస్జీ ఓడిపోవడం మా ఎస్ఆర్హెచ్ కి కూడా అడ్వాంటేజే. ఇక్కడ చూడండి, రన్ రేట్ తక్కువ ఉండడం వల్ల డీసీ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. అండ్ ఎల్ఎస్జీ కూడా ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం, దీనికి కూడా రన్ రేట్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు పోటీ అంతా కూడా 2 ప్లేసులకి, ఆర్సీబీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ వీటి మధ్య ఉంటుంది. ఎస్ఆర్హెచ్ కి అయితే 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒక్కటి గెలిచినా కూడా కన్ఫర్మ్ గా క్వాలిఫై అయిపోతుంది. ఇంకా ఫైనల్ గా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, ఈ రెండింటిలో ఏది కలిస్తే అదే ప్లే ఆఫ్స్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు మ్యాచ్ గురించి చూద్దాం. నిజానికి డీసీ కంటే కూడా ఎల్ఎస్జీకి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎల్ఎస్జీ ఈ రోజు అండ్ నెక్స్ట్ మ్యాచ్ గెలిచింటే 16 పాయింట్స్ వచ్చేవి. అప్పుడు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళేది. కానీ ఏం చేద్దాం, ఈ రోజు ఓడిపోయింది అండ్ ఇంటికి పోయింది. యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ తో ఓడిపోయినప్పుడు కేఎల్ రాహుల్ ని ఓనర్ గట్టిగా వేసుకున్నాడు కదా. సో టీం అంతా ఫుల్ కసి మీద ఉంటారు, ఖచ్చితంగా గెలుస్తారేమో అనుకున్నా. కాకపోతే మన రాహుల్ మౌనే హ్యాండ్ ఇచ్చేసాడు. ఏదో మనిషి అయితే అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని మ్యాచెస్ లో అబ్జర్వ్ చేస్తే మినిమం పర్ఫార్మెన్స్ కూడా లేదు. నాకు తెలిసి ప్రెషర్ అయితే మన వాళ్ళు ఎక్కువ ఉన్నట్టుందబ్బా, అదే మెయిన్ రీజన్. కానీ ఆ ప్రెషర్ ని తట్టుకొని దాటిచ్చిన వాడినే కదా తోపు అనేది. ఇదంతా కదబ్బా, మెయిన్ గా చూసేది ఏంటంటే కెప్టెన్ తన బెస్ట్ ఇచ్చాడా లేదా అనేది. మనోడు అట్లీస్ట్ ఒక 30 రన్లు కొట్టినా కూడా ఎల్ఎస్జీ గెలిచేది. అండ్ మిగతా వాళ్ళు కూడా అంతే, కొంతమంది సింగిల్ డిజిట్స్ లో ఉన్నారు. టాప్ 4 అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఇలాంటి పూర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరస్ట్ అనే చెప్పొచ్చు. క్యాచ్ అవుట్ లేకపోతే డైరెక్ట్ బౌల్డ్ అయినా ఏమన్నా అనుకోవచ్చు, కానీ స్టంప్ అవుట్ లేనారు అండ్ రన్ అవుట్ కూడా. దీన్నే కదా కంట్రోల్ లేకుండా ఆడడం అనేది, అందుకే పోయింది. సరే బ్యాటింగ్ పక్కన పెట్టండి, ముందే బౌలింగ్ లో కంట్రోల్ చేసింటే బాగుండేది. అదే 200 కాకుండా 170 180 వరకు ఆపేసింటే బాగుండేది. ఎందుకంటే 200 అనే ఈ మార్క్ కనిపిస్తే అపోనెంట్స్ లో కొంచెం భయం అనేది వస్తుంది. అండ్ ఢిల్లీ కూడా 200 రన్స్ ని 12 టైమ్స్ కొట్టింది. అండ్ ఆ 12 సార్లు కూడా స్కోర్ ని డిఫెండ్ చేసుకొని గెలిచింది. మంచి రికార్డ్ కదా. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని వాళ్ళు కొంచెం బౌలింగ్ బాగా వేసింటే బాగుండేది. కానీ వీళ్ళ టైం బ్యాడో ఏమో కానీ సాగు కూడా పెట్టినారు ఢిల్లీ వాళ్ళు. మెయిన్ గా అభిషేక్ పౌరలు స్టెప్స్ దెయ్యం తగులుకున్నట్టు తగులుకున్నారు బౌలర్లని. అండ్ వీళ్ళకి తోడు మన నవీన్ ఉల్ హక్ కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు, బ్యాటింగ్ లో కాదు బౌలింగ్ లో. సరేలే, ఇదంతా పక్కన పెడితే నికోలస్ పూరన్, అర్షద్ ఖాన్ దుమ్ము దులిపినారు ఈ రోజు అయితే. నార్మల్ గా నికోలస్ పూరన్ గురించి తెలిసిందే, సాగు కొడతాడు మనిషి. కానీ అర్షద్ ఖాన్ మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్. ఎందుకంటే 7th or 8th ఈ పొజిషన్ లో వచ్చి 58 రన్స్ కొట్టడం అనేది నార్మల్ థింగ్ కాదు. అండ్ ఈయన కొట్టే షాట్లు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఏ గుడ్డేట్లు నడ్డేట్లు కాదు. ఒక మూమెంట్ లో అయితే మ్యాచ్ ని గెలిపించేస్తాడేమో అనుకున్నా. ఢిల్లీ ఫ్యాన్స్ కూడా అప్పటి వరకు నవ్వే వాళ్ళు సడన్ గా ఏడుపు మొక్కలు పెట్టేసినారు. కానీ సపోర్ట్ చేసే పార్ట్నర్ లేకపోవడం వల్ల కుదరలేదు. కృణాల్ పాండ్యా, యుజ్వేర్ వీళ్ళు కానీ అవుట్ అవ్వకపోయింటే మ్యాచ్ అయితే ఈజీ గెలిచేది. ఇక్కడ చూస్తే మనోడేమో గట్టిగా పెరుగుతున్నాడు, కానీ వికెట్స్ ఏమో తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు పార్ట్నర్ ఏం చేయాలి? రిస్క్ చేసి షాట్లు ఆడకుండా సింగిల్స్ తీసి హర్షద్కి ఇవ్వడం మేలు. కానీ వాళ్ళ మైండ్ లో ఏమనుకున్నారో ఏమో కానీ తొందరపడి అవుట్ అయ్యారు. ఏమోలే, ఏదైతేనేంలే కానీ పూరన్ పర్ఫార్మెన్స్ అదే డేర్నెస్ కి మెచ్చుకోవచ్చు. బిగినింగ్ లోనే 3 వికెట్లు పటాపటా అని పడిపోయినాయి. ఇలాంటప్పుడు మిగతా బ్యాట్స్మెన్ చూసి ఆడతారు కదా. కానీ మనోడు అలా కాకుండా వచ్చిన వెంటనే బౌండరీలతో స్టార్ట్ చేసినాడు. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సే. అండ్ బౌలింగ్ కూడా అందరు బాగా చేసినారు బా. మెయిన్ గా ఇషాంత్ శర్మ, ఈ మనిషి కదా మెయిన్ వికెట్లన్నీ బిగింది. అందుకే మనోడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. ఫైనల్ గా ఈ మ్యాచ్ లో హైలైట్స్ ఏంటంటే నాకు నచ్చినవైతే 2 బా. ఫస్ట్ వచ్చేసి హోప్ ది క్యాచ్ పెట్టాడు కదా బా రాహుల్, ఎక్సలెంట్ అసలు అది. నెంబర్ 2 కుల్దీప్ బౌలింగ్ లో కృణాల్ పాండ్యా అవుట్ అవ్వడం. అంటే మనోడు బాల్ ని ఒక రేంజ్ లో తిప్పాడు కదా, పాపం దానికి కృణాల్ మామ మోసపోయి స్టెంప్ అవుట్ అయిపోయాడు. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ లో చూడాలి మా వాళ్ళు ఎట్లా ఆడతారో మీ వాళ్ళు ఎట్లా ఆడతారో అనేది. మా వాళ్ళు అయితే మాక్సిమం వంగబెట్టి కొడతారు, నో డౌట్. ఇంకా మీ వాళ్ళ గురించి మీకే తెలియాలి. ఓకే, ఉంటా మరి. టాటా, బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.